షిట్, టైం ఏమో 8:10 అయిపోయింది. నేనేమో తనకి 8కే వస్తానని చెప్పాను. ఇప్పుడు టైం చూస్తే వామ్మో చంపేస్తుంది. వామ్మో 20 మినిట్స్ తెలుసా? ఇప్పుడు కాగా ఫోన్ లిఫ్ట్ చేసి అంతే సంగతి. అందంగా ఎలా పుట్టావురా? వ్యూ రోజా రోజా రోజా. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? ఏంటి నేనెవరు? నేను నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రోజా. ఏంటి ఏదో దాస్తున్నావు? అదే నా రోజా కోసం రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేద్దామని. ఇంకా నయం, నా పేరు పూజ అయి ఉంటే పూజ చేసి మరీ ప్రపోజ్ చేసి ఉండేవాడేమో నాకు. చెప్పు రోజా, ఎస్ సార్ నో? చెప్పేద్దాంలే, ఐ లవ్ యూ టూ. అదేంటి అంత ఈజీగా ఒప్పేసుకున్నావు? మరేం చేయమంటావు? ఇంకో 1 మంత్ తిప్పించుకొని చెప్పనా? నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, నేను అందరిలాగా కాదు. లవ్ యూ. దేవుడా అదృష్టవంతుడు. ఏం కోరుకున్నావు దేవుణ్ణి అంతగా? అదే జన్మ జన్మలకి నీతోనే ఉండాలని కోరుకుంటాను, అంతకు మించి ఇంకేం కోరుకుంటాను? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్,
ఒక్క నిమిషం లైన్లో ఉంది బేబీ. చెప్పయ్యా. ఇక్కడ గూడూరు బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి? ఇది గూడూరు ఏంది సామె? నెల్లూరు అయిపోతే నెల్లూరు. నీ పిచ్చి. హలో బేబీ. గూడూరా? బేబీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బేబీ. గూడూరుకి వచ్చేసానా? ఇప్పుడు నేను అడుక్కోవాలి బస్ స్టాండ్ ఎక్కడ ఉందనేసి. సారీ భయ్యా. బైక్ రైడ్ వెళ్దామా? పైకి ఇది ఇదిగో ఇదా? నేను రాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ బైక్లో అస్సలు రాను. ప్లీజ్ బేబీ ప్లీజ్. నీ కాలు పట్టుకుంటానే. ప్లీజ్ రాయే ఒకసారి. లాంగ్ పోదాం ప్లీజ్. సరే పద. నా బంగారు తల్లిదా. ఒక్క సెకండ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. హలో మాస్టర్, ఒక్క నిమిషం. ఒక్కసారి హగ్గాడు కదా ఏముంటుందో. కీవే ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క హగ్గు ప్లీజ్. సరే పద. దేవుడా. ప్రపంచమంతా నీ కళ్ళలోనే ఉంది రోజా. ఆ ప్రపంచంలో నీకు ఐస్ క్రీమ్ అండి కనిపించడం లేదా? ఐస్ కనిపిస్తుంది. అయితే వెళ్ళి కోన్ ఐస్ క్రీమ్ తీసుకురా. ఒక్క నిమిషం తీసుకొచ్చేస్తా. ఐస్ భయ్యా కోన్ ఐస్ క్రీమ్ ఎంత? 50 రూపాయలు. 50 రూపాయల? కరిగిపోయేదానికి కోనే ఎందుకు భయ్యా? 10 రూపాయలు ఐస్ క్రీమ్ ఇచ్చేసాయి భయ్యా. ఏడబెట్టే 10 రూపాయలు. పైసలు పైసలు భయ్యా. తీసుకో తీసుకో కప్ ఐస్ క్రీమ్. బా పద పద ఉండు నువ్వు, నేను ఇస్తా నాకు. తీసుకో ఇంకెళ్ళు. ఇదిగో బేబీ ఐస్. నేను అడిగింది కోన్ ఐస్ క్రీమ్ కదా. ఓ అదే కోన్ ఐస్ క్రీమ్ అడిగితే చేతికి పెట్టుకునే కోన్ ఐస్ క్రీమ్ వేదావా. ఇదిగో తిను. అయ్యో కప్ ఐస్ క్రీమ్ 10 రూపాయలు ముక్క. రోజా 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 ఎందుకు ఐస్ క్రీమ్ పడేసావు రోజా? చీప్గా బిహేవ్ చేయకు. నేనేం తప్పు చేస్తున్నాను? క్షమించు రోజా ప్లీజ్. రా చెయ్యదులు. రా రోజా. ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు. రోజా రోజా హలో బేబీ. హలో. ఆ బేబీ ఏం చేస్తుందో తెలుసుకోవచ్చా? ఏంటబ్బా ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. నాకు ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక లేదు. రేపు మార్నింగ్ 8 o'clockకి పార్క్ దగ్గరికి రా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏ దొంగ, మన పెళ్లి విషయమేగా? పుట్టినందుకు సారీ కూడా చెప్పవా? హలో హలో రోజా. ఈడేవుడు ఈడు? నా రూమ్లో ఉన్నాడు ఈడు. ఎవడబ్బా? వీడేంట బచ్చం నాలాగే ఉన్నాడు. ఎవడరా నువ్వు? ఇక నటించింది చాలు, బయటికి పోవాలి. లేరా సామె. తమ్ముడు
ఏందబ్బా ఇంత వెళ్తారు? కొంపది సూర్యుడు మా ఇంట్లోకి వచ్చేసాడు ఏంటి? చూద్దాం. ఏంది ఇది ఎంత అందంగా ఉంది? నేను పార్క్ కదా వెళ్ళాల్సింది, ఇక్కడున్నానేంటి? మా ఇంటికి దూరం ఉందనే ఏమైపోయిందబ్బా? అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, వెళ్ళి అడగదు. ఓ సోమయ్య, ఓ సోమయ్య, ఎవరు సోమయ్య మీద? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా? ఓ సోమయ్య, మీతో నేను మాట్లాడేది. మీకు నా భాష అర్థమవుతుందా? ఏంది స్వామి విచిత్రంగా ఉన్నాడు? 8 ఏళ్ళు నా లవన్ కలవడానికి వెళ్ళాలి, ముందే లేట్ అయింది అనుకుంటే ఇదేంది మళ్ళా? ఇక్కడ వాచ్లో ముళ్ళేమో ఫ్యాన్లో గిర్రం తిరుగుతుంది. టైం ఎంతైందో చెప్పండి స్వామి, లేదంటే నా లవర్ చంపేస్తుంది. నువ్వు చనిపోయావు నాయన. కామెడీకి ఏం చేయలేదు స్వామి. ఇది దేవలోకం నాయన. దేవలోకం భలే ఉందే స్వామి. తర్వాత వచ్చినప్పుడు తీరిగ్గా చూసాలే గాని నా లవర్ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళాలో చెప్పండి స్వామి. ఇక్కడికి రావడాలే తప్ప పోవడాలు ఉండవు నాయన. ఇది సినిమా కాదు నాయన, ఛాన్సులు ఇవ్వడానికి. మరి నీ భాషలో చెప్పాలంటే ఇది లైవ్ కాదు లైవ్, రీల్ కాదు రియల్. ఓకేనా? ఊరుకోండి స్వామి, ఇది జోక్ కాదు, నా లైఫ్ అండ్ డెత్ మ్యాటరు. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానంది, అది ఖచ్చితంగా మా పెళ్లి విషయం అయి ఉంటుంది. ఐఎమ్ లీవింగ్. మూర్ఖుడా, నీకు ముందే చెప్పాను ఇది సినిమా కాదు అని. నీ జీవితం ఉదయం 8 గంటలతో ముగిసిపోయింది. అవునా స్వామి? ఇప్పుడు టైం ఎంత స్వామి? వేసుకున్నది చూసుకోని ఆయన. ఇదేంది స్వామి, టైం మిషన్ లా గిర్రం తిరుగుతుంది? చెప్పండి స్వామి. కాలాతీతమైన లోకంలో ఉన్నాం. ఇక్కడ సమయంతో సంబంధం లేదు నాయన. అంటే నేను నిజంగానే చనిపోయాను? అవును. తను రీసెంట్గా ఒక మాట చెప్పింది స్వామి, మన ఇద్దరం కలిసి ఉండడం మా దేవుడికి ఇష్టం లేదని. అది ఇంత త్వరగా నిజమవుతుందని నేను అనుకోలేదు స్వామి. తను నిజంగా లవ్ చేస్తుంటే ఆ దేవుడు మిమ్మల్ని కలిపేవాడు. తన మనసులో ఒక్కసారి కూడా ఆ దేవుడు మీ కోసం కోరుకోలేదు. ఎంతగానో ప్రేమించాను, ఎన్నెన్నో కలలు కన్నా. ఇప్పుడు మీరేమో దాన్ని ఒంటరి చేశారు. నేను లేని లోకంలో తను బ్రతకలేదు. ఇచ్చినాయి. చివరిగా అమ్మాయిని ఒకసారి చూడు. ఏంటి స్వామి, ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందా? ఆ అమ్మాయి నెంబర్ మీకు ఎలా తెలుసు? నేను కాల్ చేసిన ప్రతిసారి ఎంగేజ్ వచ్చేది. కొంపదీసి మాట్లాడేది మీతోనేనా? చెప్పండి స్వామి, చెప్పండి. ఆగు. ఆగాను. ఇదే నీ సినిమాకి క్లైమాక్స్. క్లైమాక్స్ అంటున్నాడు, ఏం చూపిస్తాడు అబ్బా? ఏంటి సచ్చినోడు ఇంకా రాలేదు? చూసారా స్వామి, నా కోసం నా రోజు ఇంకా వెయిట్ చేస్తుంది.
స్వామి స్వామి రిప్పా ఏంటి వీడు చనిపోయాడా? రిప్పేంది రిప్ప? మరీ ఇంత ఫాస్ట్ ఉన్నారేంట్రా సామె? నా బాడీ ఉందో తగలెట్టేశారు. అందుకే స్వామి మీకు చెప్పేది ఇందాకటి నుంచి, షుగర్ పేషెంట్స్ ఎక్కువ. హలో హలో, విక్కీకి ఏమైంది? విక్కీ చనిపోయాడు. ఎలా జరిగింది? నిద్రలో చనిపోయాడంట. డాక్టర్ ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు. చాలా బాధగా ఉంది రోజు. అనవసరంగా వాడిని బాధ పెట్టానే. చూసారా స్వామి తను ఎంత బాధపడుతుందో? నేను చెప్పాను. చూడు స్వామి నన్ను విడిచి ఉండలేదు. నీకు షుగర్ ఉందా నాయన? లేదు. ఏ మూత్రం ఆగట్లేదు. ఏంటి సార్ అంత మాట అనేసారు? ఇదేం చేస్తుందో ఇంకా పార్కులో? వీక్షించు. హలో శ్యామ్, ఎక్కడున్నావురా? శ్యామ వీడెవడు? వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉంటాడులే. ఏంటి స్వామి మీరు ప్రతిదానికి నవ్వుతున్నారు? పంపదీసి అంగబ్బర్. సడన్గా ఎండిపోతుంది. ఏమైంది రోజా? నాకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, వాడు ఈరోజు చనిపోయాడు. నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్? ఏంది స్వామి? ఇంకా ఉంది చూడు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ. ఐ మిస్ యూ రా. పోయింది నేను కదా, వాణ్ణి మిస్ అయ్యేదేంది? మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి నాయన? నోరెత్తకుండా కళ్ళతో చూసి చెవులతో విను. మరి మనసు అర్థమైంది. మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటా. మనం జీవితాంతం కలిసే ఉండాలి. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నీ ప్రేమ నిజం. మనల్ని ఎవరు విడదీయలేరు. పాపం రా విక్కీ, నన్ను ఎంతగానో లవ్ చేశాడు. నేనే పట్టించుకోలేదు. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. పోయిన వాళ్ళు కన్నీళ్ళల్లో ఉంటారు, నీతో ఉన్నవాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎవడు స్వామి వీడు? ఏదో పులిహోర రాజాలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయిలకి అదే కావాలి నాయన. మీరేంటి స్వామి మాలా మాట్లాడుతున్నారు? నేను మీలాంటి మనిషినే. మనిషా? ఇప్పుడు దాకా మిమ్మల్ని దేవుడు అనుకున్నాను. భూమి మీద జీవితం సంకనాకినోడు వాట్సాప్లో కొటేషన్స్ పెడుతుంటాడు. నవ్వకు నాయన. ఇక్కడ సిద్ధాంతాలు చెప్తుంటే వేదాంతం అనుకొని రాదాంతాలు చేయకుండా ఇక్కడ నిల్చోమన్నారు. గురూజీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశారు గురువు గారు. లేదంటే ఈ దారుణాలు చూడలేదా? నేను స్వయంగా వచ్చేసేవాడు. నేను మిమ్మల్ని ఆగు నాయన. చూడు, గురువు అనక గురువు అనకూడదు.
అవును, నేను ప్రేమ బాధితుడిని నీలాగా. మీకు లవ్ స్టోరీ ఉందా గురూజీ? సక్సెస్ అయిన లవ్ స్టోరీని స్కెచ్ వేసి చూపించిన అందంగా ఉంటుంది. అది 2011 నవంబర్ 26వ తేదీ మొదలైన ప్రేమ కథ. ఒక ఊర్లో నా స్వామి. నీకు నిజంగా మూత్రం ఆగదు కదా? లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసేయండి. స్వామి, మనం ఎలా గుడుసుకుపోయినా పక్కోడు గుడుసుకుపోయాడు అని చెప్పినప్పుడు ఆ బాధ వాళ్ళ మాటల్లో వింటే ఎంత బాగుంటుంది స్వామి. ఒక్క ముక్కలో చెప్పండి. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తున్నారు గురూజీ. పద పోదాం. గురూజీ, ఇక్కడ మందేమన్నా దొరుకుతుందా? సురాపానం దొరుకుతుంది. అంటే అది కూడా మందేనా గురూజీ? అవును, పద గురూజీ, ఈ బాధతో ఫుల్ తాగాలి. దొరికింది కదా అని కక్కుర్తిపడి తాక్కు. గురూజీ, అమ్మాయిలు ఉంటారా? ఒక్కసారి సరిపోదా నాయన, ఉంటారు మన కరం కానీ. సిగ్గు లేకుండా ఇక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేస్తాను గురూజీ. ఇంత కరువులో ఉన్నావేంట్రా? మీరు సపోర్ట్ చేయాలి, సరేనా? నీ సావు నువ్వు సావు, నేను చచ్చినా చేయను. ఓ, మనం ఆల్రెడీ చనిపోయాం కదా.